హలో ఆల్, ఎలా ఉన్నారు? నిన్న నైట్ పాంచ్ మినార్ అనే సినిమా చూసి వచ్చా. సినిమా ఎలా ఉంది? ఈ వీకెండ్కి చాలా లో బస్తో రిలీజ్ అవుతున్న ఇంకొక 2 సినిమాల మధ్యలో సర్వైవ్ అవ్వగలదా లేదా, రాజ్ తరుణ్ ట్రాక్లో పడ్డాడా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. కమింగ్ టు ద స్టోరీ లైన్. మన హీరో కిట్టు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కానీ స్కిల్స్ ఉండవు. చాలా జాబ్సే ట్రై చేస్తాడు, బట్ ఎవరో ఇవ్వరు. ఇంకా ఖాళీగా అలా ఇంట్లో పడి ఉంటాడు. అలాంటి మన కిట్టు ఒక క్యాబ్ డ్రైవర్ అవ్వాల్సొస్తది. అయ్యాక ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్ ఎందుకయ్యాడు, తను ఇన్వాల్వ్ అయిన క్రైమ్ ఏంటి, అందులో నుండి బయటపడ్డా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. రాజ్ తరుణ్. ఆయన లాస్ట్ ఫిల్మ్ పురుషోత్తముడు ఇంకోటేదో ఉంది, దాంట్లో కంప్లీట్ అవుట్ ఆఫ్ సింక్, ఏదో ఇష్టం లేనట్టు చేసినట్టు ఉంటది యాక్టింగ్. బట్ ఈ సినిమాలో హీ డిడ్ వెల్. మళ్ళీ స్టార్టింగ్ డేస్లో ఉండే రాజ్ తరుణ్ వైబ్స్ వచ్చాయి. రాజ్ తరుణ్ని అలా చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. బ్రహ్మాజీ గారి ట్రాక్ అంతా చాలా న్యాచురల్గా బాగుండింది. సేమ్ ఇదే సెకండ్ హాఫ్లో అజయ్ ఘోష్ గారి ట్రాక్ కూడా ఉంటుంది. ఆయన ఉన్న సీన్స్లో వచ్చే కామెడీ కూడా చాలా స్పాంటేనియస్గా ఆయన మార్క్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సీన్స్తో సాటిస్ఫై చేసింది. ఇదే సెకండ్ హాఫ్లో 1-2 కొంచెం హై ఇచ్చే సీన్స్ కూడా వస్తాయి. అండ్ ఇన్నిసార్లు సెకండ్ హాఫ్ అనే కంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఈ హాఫ్లోనే కొంచెం ఆ హైస్ రావడం, కామెడీ న్యాచురల్గా ఉండడం వల్ల కావచ్చు. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఇలాంటి జానర్స్ చాలా రేర్గా వస్తాయి అండ్ వచ్చిన వాటిల్లో చాలా తక్కువ సక్సీడ్ అవుతాయి. ఈ జానర్ కొంచెం టఫ్ టు డీల్, ఎందుకంటే ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ మూవీని ప్రజెంట్ చేయాలి. ఈ సినిమాలో కామెడీ వర్కౌట్ అయింది, అక్కడక్కడ థ్రిల్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ క్రైమ్లోనే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అవి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కమింగ్ టు ద నెగిటివ్స్. కొన్ని ప్లేసెస్లో రైటింగ్ సిల్లీగా ఉంటుంది. అంటే 2025లో కూడా ఒక క్రైమ్ని ఇంత సిల్లీగా చూపిస్తారా అనే ఫీలింగ్ వచ్చింది. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం వేరు, బట్ మరీ ఇంత లాజిక్లెస్గా సిల్లీగానా? ఒక సీన్లో సస్పెక్ట్స్ పోలీసుల నుండి తప్పించుకునే సీన్ నాకు చాలా కోపం వచ్చింది. ఆ సీన్ చూస్తే భలే కామెడీ చేశారు ఆ సీన్ని. అండ్ అదొకటే కాదు, అలా చాలా లాజిక్లెస్ సీన్సే ఉన్నాయి. అంటే సినిమాని కంప్లీట్గా తీసిపడేయట్లేదు. ఆ లాజిక్స్ కరెక్ట్గా రాసుకునుంటే ఒక బెటర్ ఫిల్మ్ వచ్చేది కదా అని బాధంతే. సాంగ్స్ ట్రిమ్ చేసుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండేది. అవే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపించాయి. ఇలాంటి జానర్ తీసుకున్నప్పుడు మీరు పెట్టిన సాంగ్ వల్ల ఈ కథకి యూజ్ లేకపోతే ఇంకా సాంగ్ పెట్టి యూజ్ ఏంటి? పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎక్సెప్ట్ హీరోయిన్ అందరూ బాగా చేశారు. అంటే పాపం తనకు కూడా యాక్ట్ చేసే స్కూప్ ఉన్న రోలేం కాదులేండి. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ అందరూ వాళ్ళ యాక్టింగ్తో నవ్వించడానికి ట్రై చేశారు. సెకండ్ హాఫ్లో బాగా నవ్వించారు కూడా. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అ టైం పాస్ ఎంటర్టైనర్. అలా సరదాగా కామెడీ కోసం ఒకసారి చూసేయచ్చు. రాజ్ తరుణ్ కొద్దిగా ట్రాక్లోకి వస్తున్నట్టు కనిపిస్తున్నాడు, విచ్ ఇస్ అ హ్యాపీ.